హలో ఎస్ఏపి ఫోక్స్. సో, ఈరోజు నేను ఎస్ఏపి ప్రొడక్ట్ కాస్టింగ్ సంబంధించిన కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తున్నాను. సో, లాస్ట్ సెషన్‌లో టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మనకి ఔట్‌సైడ్ మార్కెట్‌లో ఏ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో, అలాగే ఈరోజు సెషన్‌లో డైరెక్ట్‌గా మనం ప్రొడక్ట్ కాస్టింగ్‌లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో, ఎస్ఏపి ప్రొడక్ట్ కాస్టింగ్ గ్లోసరీ అంటే ఈ బేసిక్ విషయాలు తెలుసుకోకుండా మనం డైరెక్ట్‌గా ప్రొడక్ట్ కాస్టింగ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ కోర్ కాన్సెప్ట్స్ అంటారు ఇవన్నీ కూడా. అంటే మెయిన్ కాన్సెప్ట్‌లోకెళ్ళే ముందు ఇవి జస్ట్ లైక్ ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా మీనింగ్ చెప్తాను చిన్నగా. అది మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్ కాస్టింగ్. ద పర్పస్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది మనం ఈ క్లాస్ నేను ఇంకా అడ్వాన్స్డ్‌గా చెప్తాను. అప్‌కమింగ్ క్లాస్‌లో. ఇక్కడ అన్నీ కూడా బేసిక్ విషయాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాట్ ఈస్ వాట్ అని చెప్తాను చూడండి. ప్రొడక్ట్ కాస్టింగ్ అంటే ఒక కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ ఫైనల్‌గా ఒక వాళ్ళు ఒక చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో, లేపోతే ఇంకేదైనా ప్రొడక్ట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటే దానికి ఓవరాల్‌గా ప్రైస్‌ని డిసైడ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఎస్ఏపి కంట్రోలింగ్ కాంపోనెంట్ ఫర్ ఎస్ఏపి కంట్రోలింగ్ కాంపోనెంట్ ఫర్ కాలిక్యులేటింగ్ ప్రొడక్ట్ కాస్ట్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనమాట. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఇది జస్ట్ లైక్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనమాట. ప్రీ డిఫైన్డ్ ఎక్స్‌పెక్టెడ్ కాస్ట్ అంటాం. ఇది ఇన్వెంటరీ వాల్యుయేషన్‌లో ఉపయోగపడుతుంది. అలాగే మనకి ప్లాన్డ్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు మనం ఇంత అని చెప్పి ప్లాన్ చేసుకుంటామనమాట. కాస్ట్ కాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ది కాస్ట్ ఎస్టిమేట్స్ బిఫోర్ ప్రొడక్షన్ అంటారు. అలాగే యాక్చువల్ కాస్ట్ అంటే మనం రియల్‌గా మనకి ఎంత కాస్ట్ అయ్యింది అనటానికి మెటీరియల్ లెడ్జర్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారనమాట. మెటీరియల్ లెడ్జర్ అంటే యాక్చువల్ కాస్ట్ ట్రాక్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కాస్ట్ రికార్డెడ్ ఆఫ్టర్ యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్సాక్షన్స్ అంటే మెటీరియల్ సంబంధించి ఈ కాస్ట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, యాక్చువల్ కాస్ట్ అంతా కూడా మెటీరియల్ లెడ్జర్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉంటారు. అది ట్రాన్సాక్షన్ అంటే యాక్చువల్‌గా మనం ట్రాక్ చేసేదనమాట. ఇది ప్లాన్డ్ వచ్చేటప్పటికి ఇది అంతా కూడా మనకి ఎస్టిమేట్స్ బేస్ చేసుకొని స్టాండర్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్‌పెక్టెడ్ కాస్ట్ అనమాట. అలాగే కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్ అంటే మనకి మనం టోటల్‌గా కాస్ట్ రా మెటీరియల్‌కి ఎంతయింది, ఓకే. లేబర్‌కి ఎంతయింది, ఓవర్ హెడ్స్‌కి ఎంతయింది అనేది కాంపోనెంట్ అంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ అంటారు. ఈ స్ట్రక్చర్ అనమాట. అలాగే దీనికి ఎంతెంత అయింది అనేది కాస్ట్ కాంపోనెంట్‌లో మనం చూసుకోవచ్చనమాట. అలాగే బిల్ ఆఫ్ మెటీరియల్ బామ్ అంటారు దీన్ని. సో, ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ అవ్వటానికి ఏమేం కాంపోనెంట్స్ అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది. ఒక కంప్యూటర్ తయారవ్వాలి అంటే దానికి ఏం కావాలి? ఏమేం కాంపోనెంట్స్ అసెంబుల్ చేస్తే అవుతుంది అనేదే ఈ బామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ మనం సీపీయూ, కీబోర్డు, మౌస్, డెస్క్‌టాప్ ఇవన్నీ చేస్తేనే కదా కంప్యూటర్ అయ్యేది. ఈ కాంపోనెంట్స్‌ని అసెంబుల్ చేస్తే మెయిన్ ప్రొడక్ట్ వస్తుందనమాట. దాన్నే బామ్ అంటారు. అంటే ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ అవ్వటానికి ఏమేం కాంపోనెంట్స్ కావాలి? ఎంత కావాలి? అని చెప్పేదే ఈ బామ్ అనమాట. అలాగే రౌటింగ్. రౌటింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారనమాట. ఇవి మనకి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ రిసోర్స్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఏమైతే మనం రిసోర్స్ యూజ్ చేస్తామో, అలాగే ఏమైతే ఆపరేషన్స్‌ని క్యారీ ఔట్ చేస్తామో దాన్నే రౌటింగ్ అంటారనమాట. అలాగే ప్రొడక్షన్ అండ్ యాక్టివిటీ ట్రాకింగ్ అంటారు. వర్క్ సెంటర్స్ అంటే లొకేషన్ అనమాట. లొకేషన్ వేర్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ అన్నీ కూడా క్యారీ ఔట్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే మనం వర్క్ సెంటర్ అంటారనమాట. అలాగే యాక్టివిటీ టైప్. యాక్టివిటీ టైప్ అంటే మనం ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ నేచర్ ఆఫ్ వర్క్ అంటామనమాట. సింపుల్‌గా మాట్లాడితే నేచర్ ఆఫ్ వర్క్. ఎగ్జాంపుల్ మెషిన్ హవర్స్. అలాగే కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ ద్వారా మనం కాస్ట్‌ని క్యాప్చర్ చేస్తాం. ఒక డిపార్ట్మెంట్‌కి అయ్యే కాస్ట్, ప్రొడక్ట్‌కి అయ్యే కాస్ట్, ఒక లొకేషన్‌కి అయ్యే కాస్ట్, ఒక పర్సన్‌కి అయ్యే కాస్ట్. ఇలా కాస్ట్ సెంటర్స్ ద్వారా మనం కాస్ట్‌ని క్యాప్చర్ చేస్తాం. ఇది పర్మనెంట్ అనమాట. అలాగే ఓవర్ హెడ్స్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ అంటారు. ఓవర్ హెడ్స్ అంటే మనకి ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. మనకి 2 టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఉన్నాయి. మెయిన్‌లీ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ అని. డైరెక్ట్ కాస్ట్ అనేది ప్రొడక్షన్‌తో లింక్ అయ్యి ఉంటది. ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ప్రొడక్షన్‌తో లింక్ అయ్యి ఉండదనమాట. సో, ఇవి మనకి డైరెక్ట్ మెటీరియల్, అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్. రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. డైరెక్ట్ మెటీరియల్ అంటే డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో, ప్రాసెస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేది. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ప్రొడక్షన్‌తో సంబంధం లేనిదనమాట. అలాగే డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. అలాగే డైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్. ఇలా
మనకి క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. సో కాస్టింగ్ షీట్ అంటే మనం కాస్టింగ్ షీట్ ద్వారా ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్‌ని, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్‌ని తెలుసుకోవచ్చనమాట. సో అలాగే కాస్టింగ్ షీట్ ద్వారా మనం మెటీరియల్‌కి ఎంతయింది, లేబర్‌కి ఎంతయింది, ఓవర్‌హెడ్స్‌కి ఎంతయింది, అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్‌కి ఎంతయింది, సో అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ సెల్లింగ్ కాస్ట్ ఎంతయింది, ఇవన్నీ తెలుసుకోవచ్చనమాట. సో ఇదొక సమ్మరీ అనమాట కాస్టింగ్ షీట్ అనేది. అలాగే క్వాంటిటీ స్ట్రక్చర్ అంటే కాంబినేషన్ ఆఫ్ బామ్ అండ్ రౌటింగ్ అనమాట. బామ్ అంటే ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ అవ్వడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అంటే రా మెటీరియల్స్ ఏంటి, ఓకే. సో ఏమేం కాంపోనెంట్స్ కావాలి. సో రౌటింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. సో ఏమేమి రిసోర్స్ యూజ్ చేసామని. సో ఇవి కాంబినేషనే ఈ క్వాంటిటీ స్ట్రక్చర్ అంటారనమాట. ఇది కాస్ట్ ఎస్టిమేషన్‌లో చాలా హెల్ప్ అవుతుంది. సో కాస్ట్ ఎస్టిమేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డీటెయిల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆల్ కాస్ట్‌ని. సో ఒక ప్రొడక్ట్ అవ్వడానికి బ్రేక్ డౌన్ అనమాట. డీటెయిల్ బ్రేక్ డౌన్ అని చెప్తామనమాట. దీనికి ఎంతయింది, లేబర్‌కి ఎంతయింది అనేది కాస్ట్ ఎస్టిమేట్ యేసుకుంటాం. ఎస్టిమేషన్ ఫిగర్స్ అంటే ప్లానింగ్ లాంటిది. సో అలాగే మనకి కాస్టింగ్ ప్రాసెస్ కంట్రోల్‌లో 2 ఇంపార్టెంట్ ఫిగర్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. వాల్యుయేషన్ వేరియంట్ అలాగే కాస్టింగ్ వేరియంట్ అనేది. సో వాల్యుయేషన్ వేరియంట్ ఏంటంటే కంట్రోల్ హౌ మెటీరియల్స్, యాక్టివిటీస్ అండ్ ఓవర్ హెడ్స్ ఆర్ వాల్యూడ్ అని చెప్తుందనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ మనం మెటీరియల్స్, యాక్టివిటీస్, ఓవర్ హెడ్స్ ఎలా వాల్యూ చేయొచ్చు అనేది వాల్యుయేషన్ వేరియంట్ అనేది చెప్తుందనమాట. సో అలాగే కాస్టింగ్ వేరియంట్ ఏం చెప్తుందంటే ఇట్స్ లైక్ ఏ స్ట్రాటజీ. కాస్ట్‌ని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అనేది కాస్టింగ్ వేరియంట్ ద్వారా డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో డిస్కస్ చేయబోతున్నాం ఇన్ డీటెయిల్‌గా. అలాగే మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ కాస్టింగ్ అండ్ అనాలిసిస్‌లో కాస్ట్ రోల్ అప్ అంటే కంబైన్ సబ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఇంటూ ద మెయిన్ ప్రొడక్ట్. సో సబ్ కాంపోనెంట్స్‌ని కలిపితే మనకి మెయిన్ ప్రొడక్ట్ అవుతుంది. అదే కాస్ట్ రోల్ అప్ అంటాం. మెటీరియల్ లెడ్జర్ అంటే యాక్చువల్ కాస్ట్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుందనమాట. సో ఓవరాల్‌గా మెటీరియల్‌ని మల్టిపుల్ కరెన్సీస్‌లో కూడా వాల్యుయేట్ చేయొచ్చనమాట. అలాగే వేరియన్స్ అంటే మనకి ప్లానెడ్ అంటే స్టాండర్డ్స్‌కిను యాక్చువల్స్ అంటే నిజంగా జరిగిన దానికి అంటే గ్రౌండ్‌లోకెళ్ళినప్పుడు మెటీరియల్‌కి ఎంతయింది, లేబర్‌కి ఎంతయింది, ఓవర్ హెడ్స్ ఎంతయింది, ఇది యాక్చువల్ కాస్ట్. సో అలాగే మనం ఎస్టిమేషన్ యేసుకునేది స్టాండర్డ్ కాస్ట్. ఈ రెండిటి మధ్య వచ్చే డిఫరెన్స్‌నే వేరియన్స్ అంటారనమాట. సో అలాగే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే స్టిల్ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉంది. ఇంకా ఫినిష్ అవ్వలేదు. అంటే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ కాలేదు అని అర్థం. సో కాస్ట్ ఆఫ్ అన్‌ఫర్నిష్డ్ గూడ్స్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ అని చెప్తామనమాట. సో అలాగే ప్రొడక్ట్ కాస్ట్ కలెక్టర్. సో ఇందాక మనం రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పినప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ కలెక్టర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో కాస్ట్ ఆబ్జెక్ట్ ఫర్ కంటిన్యూయస్ కాస్ట్ కలెక్షన్ ఇన్ రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో కంటిన్యూయస్‌గా మనకి రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో మనకి బల్క్‌లో మనకి బ్యాచెస్ రూపంలో మనకి కంటిన్యూయస్‌గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతా ఉంటది. సో అక్కడ కాస్ట్‌ని కలెక్షన్ చేయడానికి కాస్ట్ కలెక్టర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్. మనం ఇన్వెంటరీ వాల్యుయేట్ చేయడానికి ఫైనల్‌గా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అని తెలుసుకోవడానికి 2 ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మూవింగ్ యావరేజ్ ప్రైస్ అలాగే స్టాండర్డ్ ప్రైస్ అని. ఈ 2 కూడా ఇన్వెంటరీ వాల్యుయేషన్‌లో చాలా హెల్ప్ అవుతాయన్నమాట. అలాగే మనకి ఓవర్ హెడ్స్ అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్స్ లైక్ ఎ ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్పుకున్నాం. సెటిల్మెంట్స్ అంటే మనం ట్రాన్స్‌ఫర్ ప్రొడక్షన్ ఆర్డర్ కాస్ట్ టు ఇన్వెంటరీ అండ్ కాస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్తాను. అంటే ప్రొడక్షన్ ఆర్డర్స్ అంటే కంపెనీలో ఏంటంటే మనం సేల్స్ ఆర్డర్ అంటే కస్టమర్ దగ్గర నుంచి డిమాండ్ తీసుకోగానే పలానా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని చెప్పి కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్స్ అంటే పీపీ వాళ్ళకి పంపిస్తుందన్నమాట. ప్రొడక్షన్ ఆర్డర్స్ చేయమని. ఈ మనకి మేక్ టు ఆర్డర్ ప్రాసెస్‌లో ఏంటంటే కంపెనీ కస్టమర్ దగ్గర నుంచి డిమాండ్ తీసుకొని సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్స్‌ని ప్రిపేర్ చేస్తదనమాట. ప్రొడక్షన్ ఆర్డర్ ప్రిపేర్ చేయడానికి పీపీ వాళ్ళకి ఇస్తదనమాట. ఆ ప్రొడక్షన్ ఆర్డర్స్ అనేది ఇన్వెంటరీలోకి ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. కాబట్టి దాన్నే మనం సెటిల్మెంట్ అంటారనమాట. అలాగే కోపా. ఈ కోపా మాడ్యూల్‌లో మనకి కాస్ట్‌ని, రెవెన్యూస్‌ని ట్రాక్ చేసి ప్రాఫిట్‌ని అనలైజ్ చేయాలనమాట. ఇది చాలా మంచి సబ్ మాడ్యూల్. అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం ఈ కోపా గురించి కూడా సెపరేట్‌గా వీడియోస్‌ని డిజైన్ చేస్తాను. రిగార్డింగ్ చాన్ ఎస్‌కే ఇన్ఫోటెక్ మార్కెట్‌లో ఏమేం సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం స్టూడెంట్స్‌కి చాలా విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా గానీ, అలాగే ఫ్రీ మెటీరియల్స్ ద్వారా గానీ, లేకపోతే యాప్స్ ద్వారా గానీ చాలామంది స్టూడెంట్స్‌కి మనం చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నామండి. మనం కంపెనీస్‌కి కూడా హెల్ప్ చేస్తున్నాం. కార్పొరేట్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. అలాగే ఎస్4 హనా మీద
సో మీరు ఎఫ్ఐసిఓ కానివ్వండి, ఎంఎం కానివ్వండి, ఏ మాడ్యూల్ మీద అయినా సరే కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వడానికి మనం సో మన ఇన్స్టిట్యూషన్ కానీ సో అలాగే కంపెనీ సైడ్ నుంచి కానీ రెడీగా ఉంది. అలాగే మనం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆర్గనైజేషన్స్కి. అలాగే సో ఒక ఆర్గనైజేషన్కి సో ఆన్ ప్రిమైస్ బెస్టా, క్లౌడ్ బెస్టా, సో లేకపోతే సో B1 బెస్టా, సో క్లౌడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో వాళ్ళ కాస్ట్ ఎంత అవుతుంది ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్కి, సో అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ని, అలాగే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ఎంత అవుతుంది, ఈ ఓవరాల్ గైడెన్స్ అంతా కూడా సో మనం కంపెనీస్కి మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో అలాగే మన యాప్ ద్వారా కూడా ఎస్ఏపిలో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అలాగే మన ట్రైనింగ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాబ్ కొట్టడానికి, అలాగే వాళ్ళకి మాక్ టెస్ట్ని కండక్ట్ చేసి వాళ్ళ స్కిల్ని డెవలప్ చేయడానికి కూడా సో మనం సాఫ్ట్ స్కిల్స్ని, అలాగే వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో వాళ్ళకి మంచి గైడెన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. మన హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంది, బెంగళూరు, విజయవాడ, గుంటూరులో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో chanuskeinfotech.comలో మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ సో ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఆర్గనైజేషన్స్కి అనే డీటెయిల్స్ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా నాకు 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్టీ, పిఎస్ మాడ్యూల్స్లో. అలాగే టాప్ మోస్ట్ కంపెనీస్లో ఐబీఎం లాంటి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసాం, సో అడ్వైజరీ కింద పనిచేసాం, డిఎక్సీ లాంటి కంపెనీస్లో ప్రాజెక్ట్ మేనేజర్ కింద కూడా మనం పనిచేసాం. చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మనకి మార్కెట్లో ఉంది. రీసెంట్గా సో 2022లో మనం దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మనం దగ్గర దగ్గర 10 lakhs పైన స్టూడెంట్స్కి సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎస్ఏపి గురించి ఎడ్యుకేట్ అనేది చేయగలిగాం మనం. సో మన యూట్యూబ్ ఛానల్స్ చాను ఎస్కే సో ఎస్ఏపి ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు కనపడతాయి. అలాగే ఇంగ్లీష్లో కావాలనుకున్న మీకు ఇంగ్లీష్లో కూడా దొరుకుతుందన్నమాట. సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సో మీకు ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన చాను ఎస్కే ఇన్ఫోటెక్ ట్రైనింగ్ తెలుగులో మనం చూసుకున్నట్లయితే దగ్గరగా సో 55,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి ఉన్నారనమాట. సో మీరు కనుక డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు కనుక సో ఒక ఆర్గనైజేషన్ అయితే డెఫినెట్గా సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే ఇక్కడ ఇచ్చిన సో ఈమెయిల్ ఐడి కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే డెఫినెట్గా మనం సో మన సైడ్ నుంచి హెల్ప్ అనేది చేయగలుగుతాం అనమాట. థ్యాంక్ యూ.